ప్రారంభించుకుందాం. మరి ఈ మొదటి కీర్తన చదివి వివరించాల్సిందిగా మన ప్రియులు వెంకట్రావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కీర్తన 1 అందరు లేచిన బట్టినట్టయితే శామ్ 1 1వ కీర్తన చదివి మనం ధ్యానించుకుందాం. ప్రైజ్ లార్డ్. మరి 1వ కీర్తన నాతో మొదలుపెట్టినందుకు మరి దేవాదేవుడికి సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. చదువుకుందాం అండి. 6 వచనాలు ఉన్నాయి. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఆఖరి వచనం అందరం చదువుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవ, కరుణామయుడ, వాత్సల్యత గల దేవ, శ్రీమంతుడా, శ్రీకరుడా, వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ 1వ కీర్తన వివరించడానికి ప్రభువా నన్ను నిలబెట్టినందుకు నాయన వందనాలు స్తోత్రాలు ప్రభువా. నాయన స్తోత్రం. నిలబడినవాడు నాయన వట్టివాడు మట్టివాడు ఏమీ తెలియనివాడు ప్రభువా. కేవలము నీ నోటిని బోరగా నా నోటిని బోరగా వాడుకొని ప్రభువా నీవే నీ బిడ్డలకు ఏది కావాలో ఆ జీవహారాన్ని అందించమని మహిమ ఘనత ప్రభావాలు నీ ఒక్కడికి ఆరోపిస్తూ యేసయ్యే ప్రశస్తమైన నామములు ఈ ప్రార్థన సమర్పించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవాదేవుడికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 1వ కీర్తన అండి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని, అలాగే ఆధ్యాత్మికంగా బలపరచడానికి కూడా మనిషికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కీర్తన మనకి నిజంగా మొదటి నుండి చివరి వరకు 150 కీర్తనలో బైబిల్లో ఏముందో అంతా కూడా ఈ 150 కీర్తనలోనే ఉంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దీన్ని మరి ఎంత చెప్పుకున్నా ఎంత చదువుకున్నా మీకు అందరికీ 1వ కీర్తన అందరికీ కంఠస్థం వచ్చేని అనుకుంటున్నాను. కనీసం 50%కైనా ఈ కీర్తన వస్తుంది. ఎందుకంటే చిన్న కీర్తన, అమూల్యమైన కీర్తన కాబట్టి అలాగే ఉంటుంది. నిన్నటి మన జీవితం ఎలా ఉంటుంది, నేటి జీవితం మన జీవితం ఎలా ఉంది, రేపటి మన జీవితం ఎలా ఉండబోతుందని కూడా ఈ కీర్తన మొత్తం 150 కీర్తనలో వివరించబడి ఉన్నది. అలాగనే మరి 1వ కీర్తనలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా వివరించబడింది. ఈ 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలని 2 భాగాలుగా విడదీయవచ్చు. మొదటి 3, తర్వాత 4 నుంచి 6 వరకు. అలాగనే మరి 2 వ్యక్తుల గురించి ఈ 6 వచనాల్లో వివరించబడింది. ఒకటి నీతిమంతుడు లేదా బుద్ధిమంతుడు, రెండోది బుద్ధిహీనుడు, దుష్టుడు. ఇంకా ఈ 6 వచనాల్లో 5 కండిషన్స్ ఉన్నాయి. 5 కండిషన్స్, 5 ధన్యతలు, కండిషన్తో కూడిన 5 ధన్యతలు ఉన్నాయి. అలాగనే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. ఈ 6 వచనాల్లో ఇంత గొప్పగా మరి దేవుడు దావీదుతో వివరించబడ్డాడు. కాబట్టి మరి వివరించుకుందామండి. 1వ కీర్తన ఫస్ట్ 2 వచనాలు మరి నేను చెప్పిన ఈ 5 ధన్యతలు ఉన్నాయండి. ఫస్ట్ 2 వచనాలు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఈ 5 కండిషన్స్ అండి. 5 కండిషన్తో కూడిన ధన్యతలు అనమాట. మొదట అందులోనే ఉన్నాయి, ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన పని లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అదొక కండిషను.
అది నడవద్దు అని చెప్తున్నాడు దేవుడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఈ 5 కండిషన్స్కి ఒక్కొక్కటే పెట్టుకుని వద్దామండి. అంతే, లాస్ట్లో ధన్యత వచ్చింది కదా. మొదటి నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడువకుండా ఉన్నవాడు ధన్యుడు, పాపుల మార్గమున నిలవకుండా ఉన్నవాడు ధన్యుడు, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండకుండా ఉన్నవాడు ధన్యుడు. అలాగనే మరి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు ధన్యుడు. లాస్టు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే ఈ 5 ధన్యతలు కావాలంటే ఆ కండిషన్స్ మనం పాటించాలి. పాటిస్తే ఆ ధన్యతలు మనకు వస్తూ ఉంటాయి. నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు, నేను ఆ చర్చికి వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు ఈ కీర్తన వివరిస్తూ అన్నారు ఏంటంటే, నా చలన, నా కడన, నా బయటన, క్యా కర్నా రావుజీ, క్యా కర్నా అని నన్ను అడిగారు. నాకైతే ఏం తెలియదు. మీరేమన్నా చెప్పగలరా? ఏం చేయాలి? నడవద్దు, నిలబడకూడదు, కూర్చోకూడదు. ఏం చేయాలి? ఏం చేయగల ఏం చేయాలి మరి? అప్పుడు ఆయనే చెప్పారు, నేనైతే చెప్పలేదు, కానీ మీరైనా చెప్తారు అనుకున్నాను. చెప్పలేదు. బాగ్నా, పారిపోవాలి, నడవకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు, పారిపోవాలి. ఎలాగా? యోసేపు ఎలాగైతే పారిపోయాడో, యోసేపు ఎలాగైతే పాపాన్ని నుండి పారిపోయాడో అలా పారిపోవాలి. అది ఆయన అలా వివరించారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పారిపోవాలి, పాపుల మార్గాన్ని నిలవకుండా పారిపోవాలి, అపహాస్యకులు కూర్చుండి చోటును కూర్చుండకుండా పారిపోవాలి. అప్పుడే మనం ఈ పాపాన్ని నుండి బయట పడతాం. ఇక ఆ 2 మీకు తెలుసు కదా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు. ఎప్పుడు కూడా దేవుడి ధర్మశాస్త్రంలో మనం ఆనందిస్తూ దివారాత్రాలు దాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే అస్తమాన బైబిల్ పట్టుకుని చదవడం కాదు. ఇప్పుడు మనం పశువులను చూస్తుంటాం, మంచి వేపుగా పెరిగిన చేలుకి దాన్ని వదిలేసాం అనుకోండి, దానికి ఉన్న సమయాన్ని ఒక అరగంట పావుగంట ఇస్తే చాలు, మొత్తం కడుపు నిండా తినేస్తుంది. నవలదు, కట్ చేయటం మింగేయటమే. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నెమరు వేసుకుంటుంది. మన పాస్టర్ గారు వారానికి ఒకసారి మనకి గంట వాక్యం చెప్తారు. ఆ గంట సరిపోదు మనకి. ఈ వారం అంతా కూడా ఆయన ఇచ్చిన రెఫరెన్స్లో ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది ధ్యానించాలి. అదే ధ్యానం, అదే మనం చేయాల్సిందనమాట. ఈ 5 కండిషన్లు మనం చేస్తే 4 ఆశీర్వాదాలు ఉన్నాయండి. 3వ వచనం, అతడు నీటి కాలువల ఎవరన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చాలు. అతడు చేయనంతయు సఫలమగును. ఈ 4 అండి, 4 ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయి. నీటి కాలువల నాటబడతాం, ఒకటి. ఆకు వాడిపోదు, కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆ 5 కండిషన్లు చేస్తే ఈ 4 ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే ఆ నీటి కాలువల ఎవరైనా నాటబడింది. చెట్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటి నాటబడింది, 2 తనంతటా తన మొలిచింది. నాటబడింది మనిషి నేల చూస్తాం, చదును చేస్తాం, ఎరువు వేస్తాం, నీళ్ళు వేస్తాం, ఇంకా అది ఇక్కడైతే మొలుస్తుంది, ఇక్కడైతే మొలవదు అని ఆలోచించి అక్కడ వేస్తాం. మరి మొలిసింది, తనంతట తను మొలిసింది రోడ్డు పక్కనో లేకపోతే అడవిలోనో మొలుస్తుంది, దానికి గ్యారంటీ లేదు. కాబట్టి అది మొలుస్తుంది. ఈ నాటబడిన దాని గురించి బైబిల్లోనే ఉందండి. 80వ కీర్తన 8-9. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతా వ్యాపించింది. నాటబడిన మొక్క ఇలా ఉండదండి. ఇది 2 అర్థాలు ఉన్నాయి. ఆత్మీయంగా కూడా
దేవుడు ఏంటంటే పాపంలో నుండి తీసుకొచ్చి మనల్ని వేరు చేసి సత్తువు గల సంఘంలో నాటాడు అనేది ఒక అర్థం. రెండోది ఏంటంటే మామూలుగా మనం ఇందులోనే ఉంది కాబట్టి అన్యజనులను చెత్త మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ సద్దును చేసి దాన్ని నాటాడు అనేది రెండో అర్థం. మరి నాటబడిన మొక్క గురించి కూడా ఉందండి. మత్తయి 15:13 నాటబడని మొక్క. నేనే చదువుతున్నాను. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును. ఒకవేళ దేవుడు కానీ మనల్ని నాటబడకపోతే అలాగే అడవి మొక్కల్లాగా లేకపోతే పిచ్చి మొక్కల్లాగా మరి రోడ్డు పక్కన ఉన్న మొక్కల్లాగా మనం ఉంటాం అన్నమాట. అదే నాటబడిన మొక్క దేవుడు కాలం వచ్చినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు దాని నుండి మనల్ని పెళ్ళగించేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా అదే వచనంలో ఉంది, నీటి కాలువలో ఎవరైనా నాటబడింది ఎక్కడ ఉంటుంది? నీటి కాలువ అనలేదైనా, కాలువలు అన్నాడు. ప్లూరల్ నెంబర్ అంటే ఒక కాలువ అయితే ఎండిపోవచ్చు, అనేక కాలువలు ఉండి ఉంటాయి. ఆ కాలువలు ఎవరన్నా నాటబడ్డాడు, ఆ ఒడ్డున నాటబడ్డాం కాబట్టి ఈ మొక్క ఎండిపోవడానికి ఛాన్స్ అయితే లేదు. అంతేకాదు అది ఆకు వాడక, అయితే ఆకు వాడిపోదు. నీటి కాలువలు ఎవరినన్నా ఆకు ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా ఎండిపోకుండా నిత్యము ఫలాలు ఇచ్చు చెట్టు వలె ఉంటుంది. ఎప్పుడు కాలానికి అనుకూలంగా కింద ఉంది కదండి, తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె. ఆ కాలంలో ఏ కాలంలో ఆ ఫలం వస్తుందో ఆ ఫలం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ఆ 5 కండిషన్లు మనం అనుసరించి ఈ 3 ధన్యతలు పొందుకోవాలి. తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె అంటే రైట్ టైంలో ఫలాలు వస్తాయి. ఇంకా మనం ఆత్మీయంగా చెప్పుకోవడానికి రైట్ టైంలో మన పిల్లలు చదువుకుంటారు. ఆమేన్. రైట్ టైంలో మీ పిల్లలకు ఉద్యోగం వస్తుంది. రైట్ టైంలో మీ పిల్లలకు వివాహం జరుగుతుంది. రైట్ టైంలో వారికి పిల్లలు పుడతారు. రైట్ టైంలో మీ అభివృద్ధి దినదినం జరుగుతుంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా సకాలంలో జరుగుతుంది. కాబట్టి దేవుడు మీరు చేయిందంతా కూడా సఫలం చేస్తాడు. కాబట్టి అలా ఉండాలి. అలా ఎలా ఉంటారు, ఏం చేస్తే ఉంటారనేది రోమీయులు 8:28 ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించిన వారికి, ఆయన మార్గాన్ని అనుసరించిన వారికి, ఆ మార్గంలో నడిచిన వారికి, ఈ 5 కండిషన్స్ ఒప్పుకున్న వారికి ఏదైతే సమస్తాన్ని కూడా ఆయనే సమకూర్చి జరిగిస్తానని చెప్తున్నాడు. ఇక 4వ వచనం, దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఇక పొట్టు ఎక్కడి నుంచి వస్తుందండి? పొట్టు కూడా అదే మొక్క నుంచి వస్తుంది. మొక్క ఆకులు ఎండిపోవాలి, ఎండిపోయిన తర్వాత అది పొడుగు అయిపోయి పొట్టు అయిపోద్ది, ఆ పొట్టు ఎగురుతుంది. అంటే దీనికి ఆపోజిట్. ఇది నీటి కాలువలు కారణం ఉంది, అది నీరు లేని చోట నాటబడిన మొక్కే ఉంది. ఆ మొక్క ఎండిపోద్ది, పొట్టు అయిపోద్ది, తర్వాత ఎగిరిపోద్ది. దుష్టుల జీవితం అలాగ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆపోజిట్ నీతిమంతులు ఎవరైతే అనుకున్నామో వాళ్ళ జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఇది దుష్టుడిది. కాబట్టి 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఈ నీతిమంతుల సభలో పాపులు నిలవరు, దుష్టులు కానీ నిలబడరు అన్నమాట. కాబట్టి న్యాయ విమర్శలో మనం నిలబడాలంటే మనం నీతిమంతునిగా తీర్చబడాలి. మన మార్గం యోబు 23:10 చెప్తాడు. ఎందుకంటే మనం నడిచే మార్గం ఎలాంటిది అనేది. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడిన. ఇక్కడ 6వ వచనం, ఒకసారి 6వ వచనం చదవండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ 2 మార్గాలు అన్నాం కదా, 2 మార్గాలు చూపిస్తాను. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గం, 2 మార్గాలు. యేసయ్య కూడా చెప్తాడు కదండి, యేసయ్య చెప్తాడు 2 మార్గాలు ఉన్నాయని. మరి యేసయ్య మత్తయి 7:13 చెప్తాడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును
ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈ రెండు మార్గాలు చూపిస్తున్నాడండి యేసయ్య, ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గంలో మనకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది, మరి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే లోకం, ఆ మార్గంలో మరి సర్వ సౌఖ్యాలు దొరుకుతాయి కాబట్టి అది కావాలా. లేకపోతే ఇరుకు మార్గంలో కష్టాలు, కడగండ్లు, చీకులు, చింతలు, కన్నీళ్ళు, రోదన అన్నీ ఉంటాయి. ఏ మార్గం కావాలి, ఏ మార్గం కావాలనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. ఎందుకంటే మరి ఇరుకు మార్గంలో వెళ్తారా, విశాల మార్గంలో వెళ్తారా అనేది రెండు దారులు చూపించాడు. మరి రెండు మార్గాల్లో వచ్చే ఆశీర్వాదాలు కూడా చూపించాడు, దాంట్లో ఉండే నష్టాలు, లాభాలు కూడా చూపించాడు. ఏది కావాలి అనేది నిర్ణయించుకుని మరి ఇరుకు మార్గంలోనా, విశాల మార్గంలో అనేది ఆలోచించుకోండి. అలాగనే ఇరుకు మార్గంలో ప్రయాణం చేసి మరి దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ కలుగజేయనుగాక. ఆమేన్.